అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం గ్రామస్తులకు ఆర్ఎండ్ఆర్ కాలనీలో నిర్మించనున్న ఇండ్లలో నాణ్యత లోపం లేకుండా చూడాలని నిర్వాసితులు అధికారులను కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన దేవీపట్నం గ్రామవాసులకు గోకవరం గ్రామంలో గంగాలమ్మ తల్లి గుడి వద్ద ఇండ్లను నిర్మిస్తున్నారు. నిర్వాసితులకు నిర్మిస్తున్న గృహాల వద్దకు వెళ్లి లబ్ధిదారులు వెళ్లి పరిశీలించారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన 9 ఎకరాల స్థలంపై కొంతమంది రైతులు కోర్టుకు వెళ్లారు. దానిని కూడా అధికారులు వెంటనే నిర్వాసిత కుటుంబాలకు ఇప్పించి వెంటనే అందులో గృహాలు నిర్మాణం చేయాలని నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. నిర్వాసిత గ్రామానికి చెందిన వాళ్ళమండి. ఇక్కడ మా గంగాలం గుడి వెనకాల ఇల్లు కడుతున్నారు. అయితే మేము దేవీపట్నం నుంచి వచ్చి సుమారు 2 సంవత్సరాల పైమాట అవుతుంది. మేము ఇప్పటికీ కూడా బయట ఒక్కో ఇంటికి 5,000 10,000 రెంట కట్టి ఉంటున్నామండి. ఇప్పటికీ ఆ రెంట కట్టలేక చాలా బాధ అనిపిస్తున్నాము. దయచేసి ఈ ఇళ్ళను కాంట్రాక్ట్ వారు నాణ్యత బాగా కట్టాలని మేము కోరుకుంటున్నామండి. ఏ విధమైన నాణ్యత రూపం లోపించినా దాని మీద చర్య తీసుకుంటారండి. దేవీపట్నం గ్రామం అండి మాది. దేవీపట్నం నిర్వాసితులు. నా పేరు బుర్రె ఆనందరావు. మేము సుమారు 2 సంవత్సరాలు అయింది గ్రామాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చి. 2 సంవత్సరాలు బట్టి కూడా 3,000 4,000 5,000 అద్దెలు ఇచ్చుకొని ఉంటున్నామండి. ఇక్కడ ఉపాధి లేదు. దాని మీద చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి త్వరగా ఇల్లు కట్టి మాకు తొందరగా ఇల్లు ఇస్తారని మేము అందరం కోరుకుంటున్నామండి. తర్వాత ఇంకోటండి, నాణ్యతతోటి మాత్రం మాకు ఇల్లు అప్పచెప్పాలి కాంట్రాక్ట్ వారు. తర్వాత తడుపు విషయంలోనూ కూడా రాజీ పడకుండా ఇంకా కొన్ని ట్యాంకర్లు పెంచి తడుపు విషయం కూడా చాలా పగడబందీగా చేయించాలి కాడి నుంచి. తర్వాత 9 ఎకరాల సైటు ఆగిపోయిందండి, పెండింగ్లో ఉంది. అది కూడా మాకు తొందరగా ఇప్పించి వాళ్ళకి కూడా ఇల్లు నిర్మించి ఇస్తారని కోరుకుంటున్నాం. తర్వాత ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి డబ్బు తొందరగా వేసి వాళ్ళని ఇల్లు కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో పాత గొడవల నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తపై వైసీపీ సానుభూతి